ఓ ధర్మరాజా ఆగు అంటాడు, చెట్టు మీద కూర్చుంటాడు యక్షుడు. కూర్చొని ఏమైంది నువ్వెవరంటే నేను యక్షుని, నేను ఒక ప్రశ్న వేస్తున్నా, నా ప్రశ్నకు జవాబు చెప్పితే నీళ్ళు తాగాలి, లేకపోతే నా ప్రశ్న చేసి నాకు జవాబు చెప్పకపోతే నువ్వు ఈ నీళ్ళు తాగి చచ్చిపోతావయ్యా, నాకు చెప్పు అని అడుగు అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు అడగనగానే యక్షుడు ప్రశ్న ఇచ్చినాడు. భూమి కంటే బరువైనటువంటిది, భూమి కంటే ఓపికైనటువంటిది, భూమి కంటే సహనమైనటువంటిది ఎవరు అని అడిగాను, ఏ వస్తువు అని అడిగినాను. ధర్మరాజు అన్నాడు తల్లి అన్నాడు. భూమి మీద మూత్రం చేసిన, దొడ్డికి పోయినా, ఊమిసిన, సీమిడి చేసినా, ఎన్ని వికారాలు చేసినా, ఎన్ని సిద్ధపనులు చేసినా, ఏమి చేసినా ఏమని అంటుంది ఆ భూతల్లి. ఎటువంటి ఓపిక భూతల్లికి. ఎన్ని బొక్కలు పెడతాం, ఎన్ని తోవులు తవ్వుతాం, ఎన్ని గుట్టలు తీస్తాం, ఎన్ని బండలు తీస్తాం, ఎన్ని రాళ్ళు తీస్తాం, ఎన్నంత శ్రమేద కట్టుకుంటాము, ఎన్ని టవర్లు కడుతున్నాము, ఎన్ని బిల్డింగ్ కడుతున్నాము, ఏం చేసినా ఏమని అంటుందా, ఏమని. అట్లా ఓపికతో ఉన్నటువంటిది ఎవరు అంటే తల్లి. కొడుకుని తీసుకొని సంకలు ఎత్తుకొని పోతే వాడు కడుపులో తంతుంటాడు గట్టిగా, తంతుంటే కూడా కడుపుని కొట్టి కింద పడేయదు, కొట్టదు తల్లి. ఏ తల్లినే కొడుతుందా, ఏ తల్లిని కొట్టిదా, మీరంతా తల్లులే కదా. ఏమి తల్లి వెండి పల్లెంలో అన్నం పెట్టుకొని తింటుంటే వాడు వస్తాడు అన్నంలో. ఎంతమంది పోస్తున్నాడు ఏమి నాకు ఇట్లా పోసిన తీసి పడేస్తుందా పిల్ల అని కొట్టి పడేస్తుందా. 10,000 పట్టుదల కట్టుకొని తల్లి కూర్చుంటే దొడ్డికి పోతాడు అన్న వాడు. దొడ్డికి పోతే నేను ఇంత పని చేసినా చెప్పని మనం తీసి కాలు పట్టి పడేస్తుంది అక్కడ. ఏ తల్లి అయినా పడి అంత చక్కగా చేసుకొని వచ్చినటువంటి ఒక ఆ తల్లిని ఆమె మనకు ముడ్డి కడిగి మూటి కడిగి ఏమి చేసి ఎన్ని చేసి ఇకారాన్ని తీసేసి శుభ్రంగా తయారు 10 ఏళ్ళ పిల్లగాని తయారు చేస్తుంది. 10 సంవత్సరాల పిల్లగాని తయారు చేసినాక తండ్రి పట్టుకుంటాడు. తండ్రి పట్టుకొని నా కొడుకుకు మంచి చదువులు కావాలి, మంచి విద్యలు కావాలి, ఏమి మంచి ఆస్తులు కావాలి, మంచి మంచి డ్రెస్సులు కావాలి, సైకిల్ కావాలి, మోటార్ కావాలి, కారు కావాలి, మేడలు కావాలి, మిద్దలు కావాలి, భూములు కావాలి. రాత్రి పగలు కష్టపడి